చేసిన ప్రియ సహోదర సహోదరులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామంలో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదండి. నేను మీ సిస్టర్ రోస్లీ. ఈరోజు ఒక మంచి లెసన్ని మనం నేర్చుకోబోతున్నాం. మనం గడిచినటువంటి ప్రతి వారం నుంచి కూడా రాజుల చరిత్రను మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజులలో 10వ రాజు వరకు మనం ధ్యానించాం. 10వ రాజు పేరు ఏం పేరు? యెహూని గురించి మనం ధ్యానించాము. ఈ వారం ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించినటువంటి 11వ రాజుని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ రాజు పేరు ఏమిటి అంటే యెహోయాహాజు. ఏం పేరు? యెహోయాహాజు అనేటువంటి రాజుని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈయన ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజు. ఈ రాజు పేరుకు అర్థం ఏమిటి అంటే యెహోయాహాజు అంటే యెహోవా ఆధారము, దేవుడు పట్టుకున్నాడు అనేటువంటి అర్థం వచ్చేటువంటి పేరే యెహోయాహాజు. మొట్టమొదటిగా యెహోయాహాజు అంటే యెహోవా ఆధారము, రెండవదిగా యెహోవా పట్టుకున్నాడు అనేటువంటి అర్థం వచ్చేటువంటి పేరే యెహోయాహాజు. అయితే ఈ రాజు దాదాపుగా 17 సంవత్సరాలు ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలన చేశాడు. క్రీస్తు పూర్వము 814వ సంవత్సరం నుంచి 798వ సంవత్సరం వరకు కూడా ఇశ్రాయేలు రాజ్యాన్ని రాజైనటువంటి యెహోయాహాజు పరిపాలన చేశాడు. అతని తండ్రి ఎవరు అంటే యెహూ. ఈ యొక్క రాజును గురించినటువంటి విషయాలు ఎక్కడ గమనిస్తున్నామంటే 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం నుంచి కూడా 9 వచనాల వరకు యెహోయాహాజు రాజుని గురించి మనం ధ్యానించగలం. 1వ వచనం ధ్యానిద్దామా? యూదా రాజైన అహజ్యా కుమారుడైన యోవాషు ఏలుబడిలో 23వ సంవత్సరమందు యెహూ కుమారుడైన యెహోయాహాజు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి 15 సంవత్సరములు ఏలెను. ప్రియమైనటువంటి వారు, ఇక్కడ 15 అని ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో 17 years ఈ రూల్ ద కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్ అని చెప్పి ఉంటుంది. అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని చాలాసార్లు ట్రాన్స్లేట్ చేశారు కదా. కొన్ని అక్కడక్కడ చిన్న మిస్టేక్స్ బైబిల్లో కూడా ఉన్నాయి. అయితే ఇది ట్రాన్స్లేషన్ అనేది మనం చూసినట్లయితే ఇంగ్లీష్ వర్షన్లో ఏమని కనిపిస్తుందంటే 17 సంవత్సరాలు ఇశ్రాయేలు రాజ్యాన్ని రాజైన యెహోయాహాజు ఏలుబడి చేసినట్టుగా మనం ఈ యొక్క వచనంలో చూస్తున్నాం. అయితే ఈ రాజుని గురించి మనం గమనించినట్లయితే 2వ వచనంలో అతని ప్రవర్తన ఎలా ఉందో చెప్పబడుతుంది. ఇతడు ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారణమగు నెబాతు కుమారుడైన యెరోబాము పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. ఈ రాజుని గురించి చెప్పబడిన ఒక మాట ఏమిటి అంటే దేవుని దృష్టికి చెడుతనము చేసినటువంటి రాజుగా యెహోయాహాజు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఎందుకు అతడు చెడు నడవడిక కలిగిన వాడు అని చెప్పి ఇక్కడ రాయబడింది అంటే పూర్వకాలం నుంచి తన పితృపారంపర్య ఆచారాలాగా పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆ యొక్క బేతేలు దానిలో ఉన్నటువంటి దూడల ఆరాధనను విడిచిపెట్టలేదు. అంటే ఆ విగ్రహ పూజను విడిచిపెట్టలేదు. కాబట్టి ఈ రాజు గురించి ఏం చెప్పబడుతుందంటే చెడుతనము కలిగినటువంటి రాజు అని చెప్పబడుతుంది. ప్రియమైనటువంటి వారి ద్వారా మనం ముందుకి కొనసాగినట్లయితే మరొక వచనాన్ని కూడా మనం ధ్యానిద్దాం. కాబట్టి యెహోవా కోపము ఇశ్రాయేలు వారి మీద
హజాయేలు కుమారుడైన బెన్హాదదు దినములన్నిటను ఇశ్రాయేలు వారిని వారికి అప్పగించెను. ప్రియమైనటువంటి వాళ్ళు ఇక్కడ గమనించినట్లయితే ఈ రాజు చెడుతనం చేయటాన్ని బట్టి, దేవుని దృష్టికి వ్యతిరేకంగా ఉండటాన్ని బట్టి ఇశ్రాయేలు రాజ్యం అనేది సిరియా రాజు చేతికి అప్పగించబడింది. అంటే ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ ఇప్పుడు ఏమయ్యారంటే బానిసలుగా మార్చబడ్డారు. మనం పూర్వకాలంలో చూసినట్లయితే సోషల్లో కూడా మనందరం చదివే ఉంటాం. రాజులు ఏం చేసేవారంటే యుద్ధాలు చేసేవారు. అట్లా యుద్ధం చేసినప్పుడు ఏ రాజు అయితే విజయాన్ని పొందుతాడో అతడు ఆపోజిట్ గా ఉన్నటువంటి రాజుకు సంబంధించిన రాజ్యాన్ని తీసుకుంటాడు. కనికరం కలిగిన రాజు అయితే ప్రజల్ని ఏం చేస్తాడంటే మంచిగా సర్వైవ్ అవనిస్తాడు. కనికరం లేకుండా కఠినమైన రాజు అయితే ఏం చేస్తాడు, చంపాలనుకుంటే చంపేస్తాడు, లేకపోతే బానిసలుగా వారిని ఉపయోగించుకునేటువంటి వాడిగా ఉన్నాడు. అయితే ఈ యొక్క యెహోయాహాజు చేసినటువంటి దేవుని దృష్టికి వ్యతిరేకమైన కార్యాన్ని బట్టి ఈ రాజు కలిగిన రాజ్యం అనేది శత్రువు చేతికి అప్పగించబడింది. అయితే అప్పగించబడితే ఏమైందో తర్వాత వచనంలో గమనిద్దాం. అయితే యెహోయాహాజు యెహోవాను వేడుకొనగా యెహోవా సిరియా రాజు చేత బాధ నొందిన ఇశ్రాయేలు వారిని కనికరించి అతని మనవి అంగీకరించెను. అయితే ఈ రాజు చేసిన మంచి పని అతని జీవితంలో ఏదంటే, ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క సిరియా రాజు చేతికి అప్పగించబడ్డారు. వెంటనే ఈ రాజు ఏం చేస్తున్నా అంటే ఆ బాధను చూసి, ప్రజలందరూ బాధపడుతుంటే చూసి దేవుని సన్నిధిలో వేడుకున్నాడు, మొరపెట్టాడు, ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ఈ రాజు ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన దేవుడు విన్నాడా వినలేదా? విన్నాడు. దేవుడు విని ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను కనికరించాలి అని చెప్పి ఆయన ఆశపడ్డాడు. ఏదైతే ప్రార్థన చేశాడో, ఏదైతే అడిగాడో ఆ యొక్క మనవిని పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తరువాత వచనాన్ని కూడా మనం గమనించినట్లయితే 6వ వచనాన్ని చదువుదామా? అయినను ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు యెరొబాము కుటుంబీకులు చేసిన పాపములను వారు విడువక వాటిని అనుసరించుచూ వచ్చిరి. మరియు ఆ దేవతా స్తంభమును ఏం చేశాడు? అక్కడ కార్యం చేశాడు. ప్రార్థన అనేది విన్నాడు, ఆలకించాడు. ఎప్పుడైతే ఆలకించి తన ప్రజలను తనకు అప్పచెప్పినప్పుడు ఆ రాజు ఏం చేస్తున్నాడు? మరలా పాపములోకే వెళ్తూ ఉన్నాడు. మనం చదివినట్లయితే దేవుని లేఖనంలో చెప్పబడుతుంది, కుక్క తిరిగి తన వాంతికి తిరిగినట్టు, కడగబడినటువంటి పంది మరలా వెళ్ళి ఆ బురదలోనే ఉన్నట్టు ఈ యొక్క రాజు కూడా ఏం చేస్తున్నా అంటే విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టట్లేదు. దేవుని దగ్గర క్షమాపణ అడిగాడు. ఏమన్నా రాజ్యం నాకు ఇవ్వయ్యా అని చెప్పి ప్రార్థన చేశాడు. నాలో ఉన్న పాపాన్ని నేను తీసివేసుకున్నానన్నాడు. కానీ మరలా ఏం చేస్తున్నాడంటే అదే కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. దేవుని దృష్టికి ఏది నీచమైనదో, ఏది అసహ్యమైనదో అదే కార్యాన్ని రాజు చేయించు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే తర్వాత వచనాన్ని మనం గమనించినట్లయితే రౌతులలో 50 మందియు, రథములలో 10, కాల్బలములో 10,000 మందియు మాత్రమే యెహోయాహాజు దగ్గర ఉండిరి. మిగిలిన వారిని సిరియా రాజు దూల కొట్టిన ధూళి వలె నాశనము చేసి ఉండెను. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ రాజు గురించి గమనించినట్లయితే ఈ రాజు దేవుని దృష్టికి వ్యతిరేకంగా ఉండటాన్ని బట్టి ఎంతమంది మిగిలారంట? 50 మంది
రౌతులు అంటే రథాలు నడిపేటువంటి రథసారులు ఉంటారు కదా, వాళ్ళ పేర్లే రౌతులు. 50 మంది రౌతులే ఉన్నారు, 10 రథాలే మిగిలి ఉన్నాయి. రాజుగా ఉన్నటువంటి వారికి చాలా రథాలు ఉంటాయి, కానీ రాజు ఏం చేశాడంటే సమస్తాన్ని కూడా కోల్పోయాడు. చివరిగా ఏం మిగిలింది అంటే 50 మంది రౌతులు ఉన్నారు, 10 రథాలు ఉన్నాయి, ఇంకా 10,000 మంది మాత్రమే ఉన్నారు. అంటే ఈ రాజు యొక్క జీవితంలో అతడు చేసినటువంటి చెడు నడవడిక ఒకటి ఏమిటి? దేవుని దృష్టిలో నీచుడుగా ఉన్నాడు, చెడుతనము కలిగినటువంటి వాడిగా ఉన్నాడు, విడిచిపెట్టవలసిన దాన్ని విడిచిపెట్టకుండా ఉన్నాడు. దాన్ని బట్టి అతడు కలిగినటువంటి సమస్తాన్ని కూడా కోల్పోయాడు. చాలా రథాలు ఉండాలి, రథాలన్నింటినీ సిరియా రాజు తీసుకొని వెళ్ళిపోయాడు. చాలా కాల్బలు ఉండాలి, ఆ ప్రజలందరూ హతమయ్యారు. ఇంకా మనం చూసినట్లయితే రథాలు నడిపే వాళ్ళు కూడా చాలా మంది ఉండాలి, వారు కూడా తగ్గిపోయారు. ప్రాపర్ గా చెప్పాలంటే రాజ్యం అనేది చాలా వరకు కూడా తగ్గిపోయింది, శత్రువు చేతికి అప్పగించబడి నాశనం అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ చివరి ఒక వచనాన్ని చదివినట్లయితే 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతాం. యెహోయాహాజు తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో పాతిపెట్టబడెను. అతని కుమారుడైన యెహోయాషు అతనికి మారుగా రాజాయను. ఈ యొక్క యెహోయాహాజు గురించి చాలా తక్కువ వచనాలు మాత్రమే చెప్పబడుతున్నాయి, ఎందుకంటే ఈ రాజు ఒక ఫెయిల్యూర్ లాగా కనిపిస్తున్నాడు కదా. అతను చేసిన తప్పు ఏంటంటే ఒక తప్పు. ఏమిటి ఆ తప్పు అంటే విడిచిపెట్టాల్సిన పితృపారంపర్య ఆచారాలు విడిచిపెట్టాల, విగ్రహ పూజను విడిచిపెట్టాల, షోమ్రోన్లోనే స్తంభాన్ని నిలవబెట్టాడు, దాన్నే ఆరాధిస్తున్నాడు. అంటే నిజ దేవుని దగ్గరికి రావటానికి ఇష్టం లేదు. కాబట్టి చివరిగా రాజు ఏమయ్యాడు అంటే తన రాజ్యాన్ని కోల్పోయాడు, నష్టపోయాడు. అంత నష్టపోయినా కానీ దేవుడు ఒక వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, కాబట్టి రాజ్యాన్ని మాత్రం తీసివేయలేదు. 2వ రాజుల గ్రంథం 10వ అధ్యాయం 30వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ దేవుడు ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కావున యెహోవా యెహూతో ఇలాగు సెలవిచ్చెను, నీవు నా హృదయాలోచన అంతటి చొప్పున ఆహాబు కుటుంబీకులను చేసి నా దృష్టికి న్యాయమైన దానిని జరిగించి బాగుగా నెరవేర్చితివి కనుక నీ కుమారులు 4వ తరము వరకు ఇశ్రాయేలు రాజ్య సింహాసనము మీద ఆసీనులగుదురు. చాలండి, యెహూకి దేవుడిచ్చిన వాగ్దానము 4 తరాలు నీ కుటుంబీకులు సింహాసనం మీద ఉంటారని వాగ్దానం చేశారు. ఆ యొక్క వాగ్దానం ప్రకారంగానే దేవుడు యెహోయాహాజు నుంచి రాజ్యాన్ని తీసివేయలేదు. తన యొక్క కుమారుడైనటువంటి తన యెహోయాహాజును దేవుడు తనకి మారుగా రాజును చేసినట్లుగా. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆ సమయంలో ప్రవక్త ఎవరు ఉన్నారంటే ఎలీషా ప్రవక్తే ఉన్నాడు. అయితే ఈ యొక్క రాజు నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం? మెయిన్గా 2 విషయాలు ఈ రాజు నుంచి నేర్చుకుంటున్నాం. ఒకటి ఏంటంటే గుణపాఠం, ఒకటేమో మంచి పాఠం. ఏమిటి ఆ గుణపాఠం అంటే మనం కూడా ఒకవేళ బాహ్య సంబంధమైన విగ్రహాలను తీసివేసామేమో కానీ ఆంతర్య సంబంధమైన హృదయాను సంబంధమైన విగ్రహాలు మనలో ఏమైనా ఉన్నాయేమో తీసివేసుకోవాలి. విగ్రహం అంటే ఏమిటి? దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నామో దాన్ని ఏం చేయాలి? మన నుంచి మనం తీసివేసుకోవాలి. క్రీస్తు వారు చేసిన శిలువ యాగం బట్టి, ఆయన మన కొరకు చనిపోవటాన్ని బట్టి ఆ యొక్క దేవాలయపు తెర పై నుంచి కింద వరకు 2గా
చిరిగిపోయింది. అంటే అప్పటి వరకు ఒక తెర అడ్డుగా ఉంది, ఆ తెర ఏమైంది? పూర్తిగా చిరిగిపోయింది. ఇప్పుడు నీవు నేను కూడా అతి పరిశుద్ధ స్థలములోకి చేర్చబడగలం. అంటే ఇప్పుడు సంఘములో 3 భాగాలు లేవు. ఇంతకుముందు ఒక మందస్థం ఉండేది, లోపలికి ఉండేది. బయట ఏముండేది? అతి పరిశుద్ధ స్థలం లోపల, పరిశుద్ధ స్థలం బయట. ఇంకా బయట ఆవరణం అనేది ఉండేది. ఆవరణం వరకు ఎవరైనా రావచ్చు, పరిశుద్ధ స్థలం వరకు కొద్దిమంది రావచ్చు, లేవి గోత్రంలో పుట్టిన యాజకుడు. అతి పరిశుద్ధ స్థలంలోకి మాత్రం ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి. ఇప్పుడైతే నిన్ను నన్ను కూడా దేవుడు ప్రధాన యాజకుడిగా చేశాడు, ఆయన ఆరాధించుకునే భాగ్యం ఇచ్చాడు. కాబట్టి సంఘ సహవాసాన్ని మనం నిర్లక్ష్యము చేయకూడదు. అలా నిర్లక్ష్యము చేసినటువంటి రాజైన యెహోయాహాజు ఆరాధన అక్కడ చేయాలి కానీ అక్కడికి వెళ్ళలేదు, వెళ్ళకుండా ఇక్కడే చేయాలని చెప్పి అనుకున్నాడు. ఆ సహవాసాన్ని విడిచిపెట్టాడు, దేవుని మందిరాన్ని విడిచిపెట్టాడు. దాని ఫలితముగా అతడు తనకు కలిగిన రాజ్యం అంతా నాశనం అయిపోయింది. చివరిగా ఏమైంది? అంత నష్టపోయినా కానీ ఆ రాజు చేసిన మంచి పని ఏమిటి అంటే ప్రార్థన చేశాడు. ప్రార్థన మన పరిస్థితులన్నింటినీ కూడా మార్చింది. కాబట్టి మన జీవితంలో కూడా మనం ఏం చేయాలంటే ఏమైనా నష్టపోయినా, ఏమైనా కోల్పోయినా, ఏదైనా అవసరమైనా ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం ఎవరైనా మనకి ప్రియులైన వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళు హెల్ప్ చేస్తారని వెళ్తాం కానీ వాళ్ళు చేయలేని స్థితిలో ఉంటారు. కానీ దేవుడు అయితే నమ్మదగిన వాడు, ఆపత్కాలంలో ఆయన ఆదుకునేటువంటి దేవుడు. ఈ యొక్క యెహోయాహాజు పేరుకు తగ్గట్టుగానే ఆయన ఆపద వచ్చినప్పుడు దేవుణ్ణి ఆధారముగా చేసుకున్నాడు. ఫలితంగా దేవుడు అతని ప్రార్థన విన్నాడు, అతని మొర ఆలకించాడు. కాబట్టి నీవు నేను కూడా చేయాల్సిన పని ఏమిటి అంటే మనము దేవుని సహవాసాన్ని విడిచిపెట్టకూడదు, నిజ దేవుని మనం ఆరాధించాలి. రెండవదిగా మనం ఏం చూస్తున్నాము అంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఆ ప్రార్థనను మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఆపద వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, కన్నీరు వచ్చినా అన్నిటికీ సమాధానం, జవాబు ఎక్కడ దొరికిద్దంటే ప్రార్థనలోనే దొరికి. కాబట్టి ఒకవేళ మనం ఏదైనా కోల్పోయిన స్థితిలో ఉన్నామేమో, ఏదైనా బాధలో ఉన్నామేమో, ఏదైనా వేదనలో ఉన్నామేమో, ఆయన సన్నిధిలో ప్రార్థించినట్లయితే ప్రార్థన ప్రతి కార్యాన్ని కూడా చేస్తుంది. ప్రార్థన ప్రతి ఆటంకాన్ని తొలగిస్తుంది. ప్రార్థన మన యొక్క హృదయాలను మారుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా ఇక నుంచి ప్రార్థించే వారిగా ఉండాలి. ప్రార్థన చేసి మహోన్నతుడైన మా తండ్రి, సర్వోన్నతుడైన మా దేవ, మీకే వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. యెహోయాహాజు జీవితంలో తండ్రి దేవా విడిచిపెట్టవలసినవి మా జీవితాల్లో ఏమైనా ఉంటే మేము వాటిని విడిచిపెట్టడానికి సహాయం చేయండి. పితృ పారంపర్య ఆచారాలు, కోపాలు, క్రోధాలు, పంతాలు, అసూయలు దేవా ఏవైతే విడిచిపెట్టవలసినవి ఉన్నాయో వాటన్నిటిని మేము విడిచిపెట్టడానికి సహాయం చేయండి. దేవా మీకు మాకు మధ్యలో ఏవి అడ్డుగా వచ్చినాయో మా యొక్క పాపాలు, దోషాలు, ఇహలోక సంబంధమైనటువంటి సుఖానుభవాలు, ధనము, దేవా ఆహారము, దేవా వేటిని మేము దేవుడిగా పూజిస్తున్నాము, వేటికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, మీ సన్నిధికి రాకుండా ఏవి ఆటంకాలుగా ఉన్నాయో వాటన్నింటినీ లయపరచండి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా యెహోయాహాజు చేసిన ప్రార్థన ఆలకించిన తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా మా యొక్క జీవితాల్లో సంఘ బిడ్డలు ఎవరైతే ప్రార్థిస్తూ ఉన్నారో దేవా సమస్తము కోల్పోయాము, శత్రువైనటువంటి సాతాను చేతికి మేము అప్పగింపబడ్డాము. అన్ని పోయినాయి, ఆరోగ్యం పోయింది, రాజ్యము పోయింది, సమస్తము పోయింది, ఏమీ లేని వారిగా ఉన్నామని ఎవరైతే బిడ్డలు ప్రార్థిస్తూ ఉన్నారో దేవా వారి ప్రార్థన మీరు ఆలకించండి. పోగొట్టుకున్న వాటన్నిటికంటే రెట్టింపు ఆశీర్వాదము, దీవెన మా యొక్క సంఘ బిడ్డల మీద, మా మీద మీరు ఉంచండి తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చెడు వచ్చిన సంఘ బిడ్డలందరినీ మీరు దీవించండి తండ్రి. ఎవరి హృదయంలో ఏ వేదన ఉందో, ఏ బాధ ఉందో, ఏ అవసరత ఉందో, ఏ సమస్యతో బాధపడుతున్నారో వారి సమస్యలన్నింటినీ మీరే తీర్చండి తండ్రి. సహాయం చేయండి. ఆత్మీయముగా ప్రతి ఒక్కరిని బలపరచండి. మీరు అక్కడికి ఎత్తబడేటువంటి సంఘ
సంఘముగా మీకు విధేయులైనటువంటి బిడ్డలుగా లోకములకు వేరే ప్రత్యేకించబడినటువంటి వారిగా ఉండే భాగ్యము దయచేయండి. మినిస్ట్రీస్ ని మీరు దీవించండి తండ్రి. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఈ లెసన్స్ ఉండటానికి సహాయం చేయండి. దేవా, ఆత్మ సంబంధంగా ఆశీర్వదించండి. మీ జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించండి. అనేక రక్షణ లేని ప్రతి ఒక్కరికి రక్షణ, వారు మనసు, పాప క్షమాపణ దయచేయండి తండ్రి. ఇంకా ఎవరైతే బిడ్డలు ప్రార్థన అవసరతలు కోరి ఉన్నారో వారందరి అవసరతలు మీరు తీర్చండి తండ్రి. అప్పుల భారచిన ప్రతి ఒక్క బిడ్డలు పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి మీ కృపతో నింపమని సహాయం చేయమని దేవా, మీ కృపలో ఆదరించమని త్వరలో రానైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమేన్.